శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. వృషభ రాశి వారికి ఈ మార్చి 1వ తారీఖు నుండి నెలాఖరు దాకా ఎలా ఉంది మాస ఫలాలు అని గనక ఒక్కసారి మనం చూసినట్టయితే కాస్త మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నప్పటికీ కొంతవరకు యోగవంతముగానే ఉన్నది అని చెప్పవచ్చును. మీ మాటకు ప్రతిభ అనేటువంటిది పెరుగుతుంది, విలువ పెరుగుతుంది, అందరిలోనూ గౌరవం అనేటువంటిది మీరు పొందుతారుగాక. అలాగే దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొనడం అనేటువంటిది చాలా ఇష్టముగా పాల్గొంటారు. అలాగే మామూలుగా మీరు గతములో ఎవరికో ఎప్పుడో ఒక చిన్న సహకారము చేసినందుకు కానీ ఏదో ఒక పని చేసినందుకు కాస్త మానసికమైనటువంటి క్లేశం అనేటువంటిది సంభవించవచ్చును. నేను అనవసరంగా వీళ్లకు చేశానే, మాట చెప్పానే అనేటువంటి ఇది కానీ ఏదో ఒక చిన్న మానసికంగా ఇబ్బంది అనేటువంటిది జరగవచ్చునేమో అనేటువంటిది సూచనప్రాయముగా తెలియజేస్తూ ఉన్నాను. ఏదైనా మీ ప్రతిభ, మీ మాటకు విలువ పెరగటం లాంటివి జరిగినప్పుడు కొంతమంది జనాలు అందరూ కూడా మిమ్మల్ని మామూలుగా మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మీరు చెప్పినట్టుగా నడుచుకోవాలి అనేటువంటి దీంతో మిమ్మల్ని అనుసరించడం అనేటువంటిది జరగవచ్చును. అంతేకాకుండా మీ సహాయ సహకారాలు పొందేటువంటి వాళ్ళు నిరంతరము కూడా మీ దగ్గర ఉండటము, మీకు కావాల్సినటువంటి మాటలు చెప్పి తీసుకోవటము ఇలాంటివేవో ఉంటాయి, చేసుకుంటారు. వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు వ్యాపారము గురించి ఇంకా ఎలా డెవలప్ చెయ్యాలి, లేదా విస్తృతి పెంచుకోవాలి, దీంట్లో రాబడులు ఎలా పెంచుకోవాలి అనేటువంటి దాని మీద ఎక్కువగా తర్జన భర్జనలు జరగవచ్చును. దూర ప్రాంతాలలో మీకు కావాల్సినటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళ యొక్క మాట వలన మీకు కొంచెం సంతోషము కలిగేటువంటి విధానము ఉంటుంది. ఏదో మీకు సంతోషకరమైనటువంటి వార్త చెబుతారు అనేటువంటిది ఉన్నది. కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు మీరు తీసుకుంటారు. ఎప్పుడో రావాల్సినటువంటి డబ్బు కొంతవరకు మీకు చేతికి అందుతుంది. పని మీద ఒత్తిడి అనేటువంటిది బాగా ఎక్కువగా ఉండటము వలన శారీరకముగాను మానసికంగాను కొంచెము బాగా విపరీతమైనటువంటి ఇది ఉంటుంది గాక. అంటే శ్రమ అనేటువంటిది ఉంటుంది మనస్సుకు కానీ శరీరానికి కానీ. తద్వారా ఒకప్పుడు నేను అనవసరంగా ఒక్కరే కష్టపడుతున్నాను అనేటువంటి భావన కలుగుతుంది. కానీ మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవటానికి, కట్టవలసిన చోట డబ్బులు వెంటనే కట్టాలి అనేటువంటి తపనతోనూ డబ్బులు ఎలా సంపాదించుకోవాలి అనేటువంటి దాని మీద ఎక్కువగా దృష్టి పెట్టడం జరుగుతుంది కాక. ఏది ఏమైనా యథావిధిగా రావాల్సినటువంటి డబ్బులు మీకు వస్తూనే ఉంటాయి. యథావిధిగా వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు మంచి లాభాలతోనే వ్యాపారాలు చేసుకుంటారు. ఒక 2-3 చోట్ల చిన్న ఇబ్బందులు కలుగుతాయి. అనుకున్న సమయానికి మీరు పూర్తి చేసుకోలేక మానసికమైనటువంటి క్లేశముతో బాధపడిన తర్వాత బాగా ఎక్కువ శ్రమతో కూడి తర్వాత పూర్తి చేసుకుంటారు. అప్పుడు కొంచెము ఈ పని జరిగిపోయింది, లేకపోతే చాలా ఇబ్బంది పడుండేటువంటి వాళ్ళము అని ఒక్క మాట మిమ్మల్ని మీరు అనుకోవటము జరుగుతుంది గాక. ఇక శుభకార్యాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేసుకోవచ్చును. ఉద్యోగస్తులకు అధికముగా పనులు మీద పడి శారీరకమైనటువంటి శ్రమ ఎక్కువయ్యి కొంచెం లాభాలు కూడా ఎక్కువగానే పొందేటువంటి విధానముగా ఉండవచ్చును.
దూర ప్రదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోవచ్చు, కొంతవరకు సఫలీకృతులవుతారు. రుణాలు తీర్చాల్సినటువంటివి ఎలా తీర్చాలి అనేటువంటి విధానముతో దానికి సంబంధించినటువంటి ఆలోచనలు చేసి ఒక ప్రాతిపదికన ఒక నిర్ణయానికి రావటం అనేది జరుగుతుంది. భూముల వలన క్రయ విక్రయాల వలన చాలా మేలు జరిగేటువంటి విధానము ఉన్నది. మీకు ఏదో ఒక గుర్తింపు అంటే ఒక పాజిటివ్ వ్యవహారముతోనే ఒక అవార్డు రావటమా, ఒక గుర్తింపు రావటమా, ఒక సన్మానము చేయటమా, ప్రజలలో ఒక మీరంటే ఒక విలువ పెరిగి మీకు కాస్త సన్మానము లాంటిది ఏదో చేయడము జరగవచ్చునేమో అనేటువంటిది. అందరూ సన్మానాలు చేయించుకునేటువంటి వాళ్లే లేకపోయినా నువ్వు చేసిన దాని వల్ల మేలు జరిగింది అనేటువంటి ప్రశంసలు కూడా పొందవచ్చునుగాక. ఒక్కొక్కసారి విద్యార్థులకు చాలా యోగవంతముగా ఉన్నది. బాగా కష్టపడి చదివితే ఇంకా ఎక్కువ మార్కులు వచ్చేటువంటి విధానముగా ఉంటుంది. వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు యథావిధిగా చేసుకోవచ్చును. కోర్టుకు సంబంధించినటువంటివి ఏమైనా సమస్యలు ఉంటే దానికి ఒక దారి అనేటువంటిది ఈ మాసములో ఖచ్చితంగా మీకు దొరుకుతుంది గాక. వివాదాలు అలాంటివి ఉండేటువంటి వాళ్లకు నిరంతరము మానసికమైనటువంటి ఆందోళన ఉన్నప్పుడు ఈ మాసములో కొంత మీకు ఉపశమనం అనేటువంటిది జరుగుతుంది. ఆ వివాదాలు అబ్బాయి ఈ నెలలో మాకు చాలా మేలుంది, ఎటువంటి వివాదము లేకుండా అనేటువంటి మాట ఉండవచ్చును, మీకు మేలు జరుగుతుంది గాక. సినిమా రంగములో ఉండేటువంటి వాళ్లకు చాలా అనుకూలవంతముగా ఉన్నది. ఇక రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు విజయము వైపు మీ యొక్క నడక ఉండబోతూ ఉన్నది. ఖచ్చితముగా దాంట్లో విజయము సాధించే విధానంగానే మీ పోకడ ఉంటూ వస్తూ ఉన్నది. ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకము ఒక్కసారి పరిశీలన చేసుకోండి, మీకు మేలు జరుగుతుంది గాక. వృషభ రాశి వాళ్ళు ఈ మాసంలో చేసుకోవాల్సినటువంటి పరిహారము ఏమిటి అని గనక ఒక్కసారి ఆలోచన చేసినట్టయితే, శ్రీ మహావిష్ణువు యొక్క ఆలయానికి వెళ్ళి గణపతికి 11 ప్రదక్షిణలు చెయ్యండి, చాలా వరకు మీకు మేలు జరుగుతుంది అని తెలియజేస్తూ జయోస్తు.